ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరంతా మీ కుటుంబాలు బాగున్నాయా? మీ బిడ్డలు బాగున్నారా? దేవుడు మిమ్మల్ని బలపరచాలని, ఆధ్యాత్మికంగా స్థిరపరచాలని, మీరందరూ కృపలో అభివృద్ధి పొందాలని ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాం. జాన్ వెస్లీ మినిస్ట్రీస్ ఆన్లైన్ ఫ్యామిలీలో సభ్యులను మిమ్మల్ని అందరిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రతిరోజు ఉదయాన్నే మీరు ఈ వాగ్దానాన్ని ధ్యానం చేయడం వలన ఆ రోజంతటికి కావలసిన స్ఫూర్తి మరియు ప్రోత్సాహాన్ని పరిశుద్ధాత్మ దేవుడి నుండి మీరు పొందుకుంటున్నారు. ఆత్మదేవుడు మీ జీవితాల్లో మేలు చేయాలని, గొప్ప కార్యాలు జరిగించాలని మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఈరోజు వాగ్దానంగా ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందామా? ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 12 and verse 2. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. అండ్ ఐ విల్ మేక్ ఆఫ్ thee a great nation, and I will bless thee and make thy name great, and thou shalt be a blessing. దేవుడు ఇక్కడ అబ్రహాముతో మాట్లాడుతున్న విధానాన్ని మనం గమనిస్తున్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ, నీవు లేచి నీ దేశము నుండి, ఆ తర్వాత నీ బంధువుల నుంచి, ఆ తర్వాత నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళమని చెప్పాడు. అది ఖచ్చితంగా సవాలుతో కూడిన విషయమే. ఎందుకంటే దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఆల్ ఆఫ్ ఎ సడన్గా నీ బంధువులను, నీ దేశాన్ని, నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టి వచ్చేయాలంటే అది మనం మాట్లాడుకునేంత చిన్న విషయం అయితే కాదు. అలాంటి స్వరమే గనక మనకు వినబడితే మనం వెంటనే ఇది దేవుని స్వరం కాదు, సాతాను నన్ను చాలా శోధించేస్తున్నాడండి అని అనుకుంటాం మనమైతే. కానీ అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. గమనించిన దేవుని బిడ్డలారా, ప్రతి ఆశీర్వాదం బైబిల్లో విధేయతతో ముడిపెట్టబడి ఉంటుంది. ఒబీడియన్స్ అనేది నీ జీవితంలో లేకపోతే బ్లెస్సింగ్ అనేది లేదు అనడానికి ఎన్నో ఉదాహరణలు బైబిల్లో మనం చూడొచ్చు. అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ, నేను చూపించు దేశాన్ని నువ్వు రావాలి అంటే, నేను ఏదైతే ప్రాంతాన్ని నిశ్చయించానో, ఏ ప్రాంతాన్ని అయితే నిర్ణయించానో, ఏ స్థలాన్ని అయితే కోరుకున్నానో దానిలో నీ ఉంటే, అక్కడికి నువ్వు వస్తే పరిపూర్ణమైన దీవెన నువ్వు చూస్తావని ప్రభు చెప్పాడు. ఈరోజు అబ్రహాంతో మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మనలందరినీ దేవుడు ఆశీర్వదించాలని కోరుతున్నాడు. మనలందరినీ దేవుడు గొప్ప చేయాలని ఆశిస్తున్నాడు. అయితే మనం చేయాల్సిన పని, దేవుడు మనలను ఉండమన్న స్థలంలో, ఉండమన్న స్థితిలో మనం ఉండాలి. కనాను దేశానికి దేవుడు వెళ్ళమన్నాడు అంటే, నేను ఈ రోజున ఫిజికల్ ల్యాండ్ గురించి నేను మాట్లాడడంలా. మనందరూ కూడా మూట ముళ్ళన్నీ సర్దేసుకుని ఇజ్రాయెల్ దేశం వెళ్ళిపోవాలని నేను చెప్పట్లేదు. ఆనాడు శారీరకమైన లేదా భౌతికమైన ప్రాంతాన్ని దేవుడు అబ్రహాముకు చూపించాడు. కానీ ఈరోజు మనందరం కూడా ఒక స్పిరిచువల్ ప్లేస్, యేసుక్రీస్తు ప్రభువులో, ఆయన మార్గములో, జీవ మార్గంలో మనం నడవగలిగితే, నీతి మార్గంలో మనం నడవగలిగితే, దేవుడు నిర్ణయించిన, నిశ్చయించిన ఆ ఆధ్యాత్మిక స్థితిలో మనం ఉంటే ఖచ్చితంగా ఆశీర్వాదాలు మనం చూస్తాం. అబ్రహాముకు దేవుడు 4 రకాలైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. దాన్ని 4-fold బ్లెస్సింగ్ అంటారు. నెంబర్ 1, నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు. నెంబర్ 2, నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. నెంబర్ 3, నీ నామమును గొప్ప చేస్తానన్నాడు. 4వది ఇన్క్రెడిబుల్ బ్లెస్సింగ్, నేనే నిన్ను ఆశీర్వాదంగా మారుస్తాను అని దేవుడు చెప్పాడు. ఈ 4 రకాల ఆశీర్వాదాలు దేవుడు మన జీవితాల్లో కూడా నెరవేర్చాలని ఆయన కోరుతున్నాడు. అబ్రహామును దీవించిన దేవుడు, మోషేను దీవించిన దేవుడు, దావీదును దీవించిన దేవుడు, దానియేలును బలపరిచిన దేవుడు నేటికి మన మధ్య సజీవంగా ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ 4 రకాలైన దీవెనలను నువ్వు పొందుకోవాలంటే దేవుడు నిర్ణయించిన స్థలంలో నువ్వు ఉండాలి. ఒకవేళ ఇంతవరకు నీ ఇష్టానుసారం తిరిగేవేమో, నీ ఇష్టానుసారం బ్రతికేవేమో, నీ ఆలోచన ప్రకారం, బంధువుల ఆలోచన ప్రకారం, అవిశ్వాసుల నిర్ణయాల ప్రకారం నువ్వు జీవించావేమో, ఈరోజు మంచి నిర్ణయం తీసుకో. ప్రభువా, నీ చిత్త ప్రకారం, నీ మార్గములో నీ నామానికి మహిమ తెచ్చినట్లుగా నేను బ్రతుకుతానని నువ్వు నిర్ణయం తీసుకుంటే చాలు. నిన్ను ఆశీర్వదించే బాధ్యత దేవుందే. ఎందుకంటే ఆయన్ను గట్టిగా పట్టుకున్న ఏ ఒక్క వ్యక్తిని కూడా దేవుడు ఆశీర్వదించకుండా వదిలిపెట్టలేదు. ప్రైజ్ ది లార్డ్. యాకోబు దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాడు, ఆశీర్వాదం పొందుకునే వెళ్ళాడు కదా. ఎస్, ఈరోజు నిన్ను కూడా దీవిస్తాడు ప్రభు. నీకున్న దుర్భర పరిస్థితుల నుంచి ప్రభు నీకు విడుదలిస్తాడు. అనారోగ్యంతో ఉన్నావా? అప్పు బాధల్లో నలిగిపోతున్నావా? నిందల అవమానాల మధ్య ఉక్కిరిబిక్కిరైపోతున్నావా?
నీ చుట్టూ వస్తున్న సమస్యలన్నీ కూడా ఒక ఉప్పెనలా, ఒక గాలి తుఫానులా నీ మీద దొమ్మిగా పడుతుంటే ఏం చేయాలో అర్థం కాక, ఎటుపోవాలో తెలియక అగమ్య గోచరణ పరిస్థితులు నువ్వు ఉన్నావా? లుక్ అన్ టు జీసస్. ప్రభు వైపు చూడు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నేను దీవించాలని కోరుతున్నాడు ఆయన. పరిపూర్ణమైన దీవెన, సంపూర్ణమైన ఆశీర్వాదం ఆయన దగ్గర మాత్రమే ఉన్నాయి కనుక ఆయనను దీవించాలని కోరుతున్నాడు. ఈరోజు ఈ వాగ్దానం అంతా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుని ప్రభువును స్తుతించండి. ప్రభు అబ్రహాము దీవించిన దేవుడు, నన్ను కూడా దీవించండి అని అడగడంతో పాటుగా అబ్రహాం ఎలాగైతే దేవునికి విధేయత చూపించాడో మనం కూడా అలాంటి విధేయత చూపిద్దాం, విశ్వాసాన్ని కలిగి ఉందాం. తద్వారా దేవుని దీవెనలు పొందుకుందాం. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవ, అబ్రహామును దీవించిన దేవుడు, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, నేటికి మా మధ్య సజీవుడిగా ఉన్నందుకు నీకు స్తోత్రాలు. మమ్మల్ని ఆశీర్వాదంగా మారుస్తానని వాగ్దానం చేసావు ప్రభువా. నువ్వు మాట తప్పని వాడు కనుక నీకు వందనాలు. మా ప్రియులు ఎంతమంది అయితే ఈరోజు ఈ వాగ్దానాన్ని చూస్తున్నారో వారందరినీ మీరే ముట్టి, బలపరిచి, ధైర్యపరిచి వారినే ఒక ఆశీర్వాదంగా మార్చండి, మహిమతో నింపండి. ఘనత, మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శక్తిగల నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.